డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. ఫస్ట్లో చాలా ఇబ్బంది ఫేస్ చేసాను అనమాట, తెలియట్లేదు. మా షాప్కి వెళ్ళి అడిగితే అలా ఏమనేవారంటే నాకు అక్కడికి రూపాయికి వస్తుంది, ₹10 వస్తుంది, ప్లేట్ పట్టుకెళ్తే నాకు ఆడే తొక్కేస్తున్నారు అని చాలా ఏనలుగా మాట్లాడతారు. షాప్ ప్లేట్ కొట్టేసి ఇలా సీట్ ఇచ్చి ప్లేట్ మేమే తీసుకుంటామని చాలా బైబ్యాక్ చేస్తారు. అలాగే ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసి ఏం చేశారు అనుకున్నా, 2 నెలలు 3 నెలలు ఉండడం, ఒక 6 నెలలు నడిపించడం, తర్వాత మేము తీసుకోమని వదిలేశారు. అలాంటి వాళ్ళ వల్ల మిషన్ కొనేసి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి షాప్ మీదకి వెళ్ళి పడడం వల్ల రేట్ అనేది పడిపోయింది. నేను బండి మీద బైక్ మీద ఓన్లీ 20 కట్టలు 30 కట్టలు గోల్తో వేసి కట్టుకెళ్ళిపోయిన ఆటో. కానీ ఒకటి, మీరు చేసినప్పుడు మాత్రం మీరు ఓపిక సహనం ఉండాలి. ఒకసారి తినేద్దాము, ఒకసారి పడిపోతే నాకు ఇంత వచ్చేస్తుందని మనం దాని మీద ఆశపడిపోకూడదు. అవతల ఏం చేస్తున్నాడు, కొత్తగా యూనిట్ పెడుతున్నాడు, గిట్టుబడి కాకుండా అసలు ఇచ్చేసి ముందు అలవాటు చేసేద్దామని ఇచ్చేసిపోతున్నారు. కానీ తర్వాత ఆడు ఎక్కువ అమ్మలేడు, మహా అయితే ఒక 2 సంవత్సరాలు. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే నోటిఫికేషన్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. బెస్ట్ బిజినెస్ కంటెంట్ ని ఈ ఛానల్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎలాంటి బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలనేది కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. ఈ రోజు మనం గ్రీన్ ఎంటర్ప్రైజెస్ పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే విజిట్ అయ్యాం. ఇది విశాఖపట్నం గాజువాక మండలంలో ఉన్న పెద్దగంటేడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యూనిట్ అయితే ఉంది. ఈయనకి ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో అరౌండ్ 12 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో తన మాటలోనే ఈ బిజినెస్ కి సంబంధించిన ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి. పేరేంటన్నా? నా పేరు శ్రీరామ్ అన్న. అన్న, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? ఈ బిజినెస్ లో ఏం నేర్చుకున్నారు? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు బిజినెస్ లో? ఈ బిజినెస్ ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు అవుతుంది. 12 years అవుతుంది. 12 years అవుతుంది స్టార్ట్ చేసి. ఫస్ట్ లో చాలా ఇబ్బంది ఫేస్ చేసాను అనమాట, తెలియట్లేదు ఎక్కడ ఏది దొరుకుతుంది అనేది, ఫిలిం ఎక్కడ దొరుకుతుంది, గమ్మింగ్ ఎలా ఇవ్వాలనేది అసలు అవగాహన లేదనమాట. అప్పుడు హైదరాబాద్ వెళ్ళి చూసుకొని తర్వాత ట్రైనింగ్ తీసుకుని, మామూలు ట్రైనింగ్ అంటే ఏం లేదు, ఒక దగ్గర పని చేశాను ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ పని చేసి అక్కడ ఎలా ఉంటది అనేది నేర్చుకొని అది వచ్చి ఇక్కడ మా మామయ్య గారు ఇక్కడ టేకప్ చేసుకున్నారు. 2 పార్ట్నర్షిప్ లో పెట్టారు. ఇంకా కరోనా రావడం వల్ల అది ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగోలేదన్నమాట. అయితే డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా మామయ్య గారు టేకప్ చేసుకున్నారు. మా మామయ్య గారు టేకప్ చేసుకొని అప్పుడు ఈ బిజినెస్ నడుపుతూ ఉన్నారనమాట. నడుపుతూ ఉండగానే అప్పుడు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ మొత్తం నేర్చుకుని అప్పుడు ఇక్కడ కార్గిషన్ ఎలా ఇవ్వాలి, పేపర్కి ఎంత గమ్మింగ్ ఇవ్వాలి, ఎంత జిఎస్ఎం పెట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. ఒక 4 years పట్టింది నేను నేర్చుకుని ఎలా అమ్మాలి ఏంటి అనేది. ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డా. మా షాప్కి వెళ్ళి అడిగితే అలా ఏమనేవారంటే నాకు అక్కడికి ₹1 వస్తుంది, ₹10 వస్తుంది, నువ్వు ఎంతకి ఇస్తావు అని అడిగారు అనమాట. ప్లేట్ పట్టుకెళ్తే నాకు ఆడే తొక్కేస్తున్నారు అని చాలా ఏనలుగా మాట్లాడతారు షాప్ వాళ్ళు. మార్కెట్ చేసినప్పుడు చాలా సింపుల్ గా తీసి పడేస్తారు. కానీ ఇక్కడ చేసే కష్టం ఎలా ఉంటదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చూసుకోండి కావాలి ఎంత ప్రాసెస్ తీసుకుంటుందో. మనం తినేసి పారేసేదే కానీ దీనికి వాల్యూ ఎవరు షాపుల్లో అసలు. ఏమంటే ఇది ఎలా వంగుతుంది, మనకి ప్లేట్ అనేది సార్ ఎప్పుడైనా సరే ఇలా ఉంది కదా, ఇలా ఉంచి చూడాలి. ఈ లేయర్లు ఉంటాయి మనకి, ఈ ఫ్లూటింగ్ ఉందా, ఈ ఫ్లూటింగ్ ఉంటది, ఈ లేయర్లు ఉంటాయి అనమాట. ఈ లేయర్లు ఇది కానీ ఇలా ఉంచితే ఎప్పుడైనా మడత పడిపోతుంది. మనం ఎప్పుడు అలా ఉంచకూడదు. మనం ఏం చేయాలంటే మనం ఇలా ఉంచాలన్నమాట. ఇలా ఉంచినప్పుడు స్ట్రెంత్ అనేది నిలబడుతుంది. ఈ టైప్ లో ఉంచాలి. ఇలా ఉంచితే స్ట్రెంత్ అనేది నిలబడుతుంది. మన వాళ్ళు ఏంటి షాప్కి వెళ్ళగానే ఎలా ఉంది, ఎలా ఉందా ఏలం చేస్తారు వాళ్ళు చాలా ఈజీగా. మన పడే కష్టం వాళ్ళకి తెలియదు అనమాట. 4 సంవత్సరాలు చాలా ట్రబుల్, అమ్మడానికి చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత అలా స్టెప్ బై స్టెప్ లాభం చూసుకున్నాము. కానీ ఎప్పుడైతే 4 సంవత్సరాల ముందు ఏ సీట్ రేట్ అయితే ఏమో ఇప్పుడు అదే కాస్ట్కి వెళ్తుంది, ఏమీ పెరగలేదు. కాకపోతే పేపర్ రేట్ పెరిగింది, ఫిలిం రేట్ పెరిగింది, జీతాలు పెరిగాయి, కానీ అదే రేట్కి వెళ్తుంది. అప్పుడున్న ప్రాపర్టీ అయితే ఇప్పుడు ఉండట్లేదు అసలు. ఇప్పుడు ఎంత వస్తుంది, 2 పైసలు వస్తుంది ఒక ప్లేట్ దగ్గర, పెరిగిపోతుంది కానీ ప్రాపర్టీ పెరగట్లేదు. ఏమన్నంటే అవతల తక్కువ రేట్కి ఇచ్చేస్తారని పడగొస్తుంది కాంపిటీషన్. మన వాళ్ళు కూడా ఎలా అయ్యారంటే ఈ మిషన్ లో ఇలా రండి నేను చూపిస్తాను మీకు అవసరం అయితే ఒకసారి. ఇప్పుడు ఈ మిషన్ ఉన్నది మనకి, ఈ మిషన్ ఉన్నదా, ఈ మిషన్ వచ్చేసి మనకి యాక్చువల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్ అయితే 93,000.
ఈ ప్రైస్, ఈ మిషన్ ప్రైస్ 93,000. అంటే ఇది పాతదే, కాకపోతే కొత్త మిషన్ అయితే 93,000 పడుతుంది అనమాట ఫైనల్ గా. జిఎస్టీ అది యాడ్ చేసుకొని అన్ని కలుపుకొని 93,000 పడుతుంది ఫైనల్ గా. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఒకప్పుడు మన చిన్న వాళ్ళు పాపం పల్లెటూరులో తిరిగి మేము తక్కువ రేట్కి ఇస్తాం, ప్లేట్ కొట్టేసి ఇలా సీట్ ఇచ్చి ప్లేట్ మేమే తీసుకుంటామని చాలా మంది బైబ్యాక్ చేస్తారు, అలాగే ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసి ఏం చేశారు అనుకున్నా 2 నెలలు 3 నెలలు ఉండడం, ఒక 6 నెలలు నడిపించడం, తర్వాత మేము తీసుకోమని వదిలేసేవారు మిషన్. అలాంటి వాళ్ళు ఏం చేశారు, అలాంటి వాళ్ళ వల్ల మిషన్ కొనేసి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి షాప్ మీదకి వెళ్ళి పడడం వల్ల రేట్ అనేది పడిపోయింది, కాస్ట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు, ఏదో రోడ్కి ఇచ్చి ఏదో రేట్కి ఇచ్చి అలా అమ్మేయాలా, మా అయితే పోతే పోయింది 80-90,000 కదా పోనీ, ఎంతో రేటు పోతే ₹1,00,000 పోతే పోనీ, మనకి తెలియట్లేదు అని మిషన్లు అమ్మేస్తారు. దాని వల్ల మార్కెట్ మొత్తం పడిపోయింది ఇప్పుడు. అలా ఉందన్నమాట ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫైనల్ గా వాళ్ళకి ఇలా చెప్పవలసిన కారణం ఏంటంటే, ఇలా మిషన్లు కొన్ని మోసపోకండి. ₹1,00,000 3 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడిపోయి కొనేసుకుని ఇబ్బంది ఫేస్ చేయకండి. ఉన్నదే మనకి చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ఏం కాదు. ఏంటంటే 2 లక్షలు ఉన్నాయి ఏదో వ్యాపారం చేద్దామని దిగుతారు. కానీ వ్యాపారం చేసేలా ఉంటే ఒకటే మీరు ప్రయత్నించాలి, పని చేయాలి. మనం ఏం చేయాలి, దీని మీద నువ్వు ఒక జాబ్ చేస్తూనే చెయ్యాలి. మానేసుకొని దీని మీద తిరుగుదాం అంటే పని అవ్వదు. ఫస్ట్ డిపెండ్ అయిపోకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్లో లేడీస్ ని పెట్టుకుని వాళ్ళతో నడిపించి నువ్వు జాబ్ చేస్తూ ఈవినింగ్ పూట మార్కెట్ తిరగాలి. ఎలా ఉన్నది అలాగని తిరిగి 2-3 అవసరమైతే నేను బండి మీద బైక్ మీద ఓన్లీ 20 కట్టలు 30 కట్టలు గోల్తో వేసి కట్టుకెళ్ళిపోయిన ఆటో. ఇక్కడ మారుతి కారు ఉండేది మీకు అప్పుడు, ఇప్పుడు తుప్పటిపోయింది. అందులో వేసుకొని పూర్ణ మార్కెట్ ఇవన్నీ పలాస శ్రీకాకుళం ఇవన్నీ తిరిగి షాప్ కి తిరిగి అమ్మవాలి. చాలా ఎందుకంటే అలవాటు చేయాలి. 4 years ఎలా ఉండేదంటే ఒకడేమో నువ్వు 3 కట్టలాడు, ఒకసారి 4 కట్టలు, అయినా సరే ఇబ్బంది పడుతూ అమ్మవాలి. మీరు మిషన్ అనుకుంటే మిషన్ లో రకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బైబ్యాక్ ఇల్లాలండి ఒకసారి, ఇది ఆటోమేటిక్. ఈ మిషన్ అనేది ఫుల్ ఆటోమేటిక్ సెన్సర్ ఉండి ఉంటది అనమాట. బటన్స్ పెట్టేస్తే వచ్చేస్తుంది. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటనుకున్నారు, కాయిల్స్. ఈ కాయిల్స్ ఒకటి ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట. పోయినప్పుడు మన మిషన్లు కొనే వాళ్ళు విలేజ్ బాగా పల్లెటూరులోనే, సిటీ వాళ్ళు ఎవరో కొంటారు అనమాట. అవుట్స్కట్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు, పాపం ఏదో సంపాదించుకున్నాం కదా అని. ఇలాంటి బోర్డులు కొన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సడన్ గా పోతే సర్వీసింగ్ డబ్బులు అయిపోతాయి. ఎందుకంటే మనం ఒక మనిషి వెళ్ళాలనుకో పలాస 200 కిలోమీటర్ వెళ్ళాలి, ఆడి సాచి మనకి ఇందు మీద మిగిలిది ఎంత అనుకున్న ఒక కట్ట దగ్గర ₹30 ఉంటాయి. ₹30 వస్తుంది, ₹20 కూడా. సీటుకి 10 పైసలు 15 పైసలు మాత్రమే మిగులుతుంది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీని మీద ఏదో వచ్చేస్తుంది, ఎంతో మిగిలేస్తుంది అని కొనేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏంటంటే చెప్పడం కారణం, తీసుకుంటే మాన్యువల్ మిషన్లు తీసుకోండి. ఆటోమేటిక్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ కావాలి నాకు మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్ మిషన్లకు వెళ్ళండి. స్టార్టింగ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే చిన్న మిషన్లు మాత్రమే కొనుక్కోండి, తక్కువ డబ్బులు ఇటు కొనుక్కొని తక్కువగా స్టార్ట్ చేయండి. కానీ ఒకటే మీరు చేసినప్పుడు మాత్రం మీరు ఓపిక సహనం ఉండాలి. ఒకసారి తినేద్దాము, ఒకసారి పడిపోతే నాకు ఇంత వచ్చేస్తుందని మనం దాని మీద ఆశపడిపోకూడదు. కస్టమర్ని రప్పించుకోవాలి, వాళ్ళతో రెస్పాన్స్ బాగుండాలి, సింగిల్గా కొట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే 2 కొట్టేస్తారు, ప్లేట్ బాగోదు, కిందది ఒకలా ఉంటది, పైది ఒకలా ఉంటది. ఫర్ సపోజ్ ఇదే చూసుకోండి, ఇప్పుడు 2 కొట్టించాం కదా, ఇవ్వండి పై ప్లేట్ ఎంత నీట్ గా ఉంది, ఓకేనా? ఇది కింద చూసారు ఎలా ఉంది, బాగా షేప్ రాలేదు, కటింగ్ అనేది వదిలేండి. ఇది ఓల్డ్ మిషన్ కాబట్టి నీకు షేప్ అనేది కొంచెం సైడ్ బ్రాడ్ అవుతుంటాయి అనమాట, అది కావాలి. అలా ఏంటంటే మన వాళ్ళకి తెలియదు ఏంటంటే వ్యాపారంలోని 2 కొట్టినప్పుడు ఇలా వస్తుంది కదా, ఇలా చేయకూడదు. సింగిల్ కొట్టే అలవాటు చేయాలి ముందు. మార్కెట్ లో వెళ్ళాలన్నప్పుడు చేసుకొని కరెక్ట్ గా చేసుకుంటే గ్రీన్, మళ్ళీ అదొకటి తెలియదు ఏంటంటే గ్రీన్ ఒక రేటుకి అమ్మాలి, మల్టీ అనేది ఒక రేటుకి అమ్మాలి, ఇది ఒక కాస్ట్ అమ్మాలి. కానీ షాప్ వాడు ఎలా అడుగుతారు అనుకున్నారు, 2 ఒక రేటుకి అమ్మంటారు. కానీ మనం అలా ఇవ్వకూడదు, రాదని చెప్పాలి. కటాకండిగా మనం రాదని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్ ముందు ఆడికి అలవాటు చేయాలని అది ఇది ఒకే రేటుకి ఇచ్చేస్తానని తోసేస్తున్నారు. అలా ఆడితేప్పుడే ప్రాపర్టీ తగ్గిపోతుంది. నెల పోతే కరెంటు బిల్లు 2,000 వచ్చేస్తుంది, 3,000 వచ్చేస్తున్నాడు. ఒకసారి మనకు లాభం రావాలంటే నువ్వు నెల అవ్వేసరికి 80,000 సీట్లు కొట్టి అమ్ముతేనే నీకు ప్రాపర్టీ అనేది మిగులుతుంది. సీటు ప్రతి సీటుకి 15 పైసలు వేసుకుంటే మాత్రమే. అది
అలా 80,000 సీట్లు అమ్మితే నీ కరెంట్ బిల్లు, నీ జీతం, ఆడోళ్ళకి అన్ని మిగులుతాయి. అంతేగాని ఏదో కొట్టి 30 గంటలు కొట్టేసి ఆన్ చేసి అమ్మేద్దామంటే నీకు డబ్బులు కనిపించవు. ఒకటే ఇది అనేది ఎలా ఉండాలంటే మార్కెట్ లో ఎక్కువ తీసుకున్న వల్ల ఒకలా ఉండాలి, తక్కువ తీసుకుంటే ఒకలాగా అమ్మాలి, బల్క్గా తీసుకుంటే ఒకలా ఉండాలన్నమాట. ఎందుకంటే నీకు పని కలుగుతుంది, అవతల ప్రొడక్షన్ తెచ్చుకుంటావు, వీళ్ళు మనుషులు ఆగరు, పని అవుతుంది, తక్కువ ప్రాపర్టీ వస్తుంది, నిత్యం పని ఉంటది కదా. ఒకసారి లెక్కేకూడదు సంవత్సరం మొత్తం మీద ఎంత వస్తుంది, 6 నెలలు అవుతుందా 2 నెలలు అవుతుందా అని చూడాలి. మన వాళ్ళు అలా చూడకుండా 3 నెలలు నడిపేయడం, అమ్మ 20 రూపాయలు అవుతుంది, అబ్బోలు శ్రమ, చెత్త ఎత్తుకోవాలంటే కష్టపడకుండా ఏ డబ్బులు వచ్చేస్తాయి? రావు కదా. అది దానికోసం ఏంటంటే ఇలాంటి మిషన్లో 2 లక్షలు 3 లక్షలు అనేసి మోసపోయి కొనేసుకోకండి. ముందు మార్కెట్ లో ఎలా ఉందో తిరగండి, తిరిగిన తర్వాత నేను చేయగల అనుకున్నప్పుడు మాత్రమే మిషన్ చేసుకొని కొనుక్కొని వ్యాపారం చేసుకోండి. చాలా మంది చదువు రాని కూడా ఆడలు కొడుతున్నారు. పలాస, శ్రీకాకుళం, పల్లాకిమూడి, కాశీబొగ్గు ఇటు సైడ్ ఉన్నారా, అందరు ఇంట్లో పల్లెటూరులోనే ప్రతి ఒక్కరు ఇంట్లో కొట్టి అమ్ముకుంటారు నీట్ గానే. మన వాళ్ళు ఏంటంటే ఒకసారి మిగిలిపోవాలి కానీ వీళ్ళు మోసపోతున్నారు. వీళ్ళు బైబాక్ ఇచ్చేస్తాం, నేను సీటు ఇది కూడా ఒకటి ఉంది. ఈ కార్గిస్ నీ నోటోలు కూడా ఎలా ఉన్నారంటే మేము ఇంతకి ఇచ్చేస్తాం అని వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి రోటీ సౌండ్ కోసం ఏదో రేటుకి ఇచ్చి పాడేస్తున్నారు అంతే. కానీ ఉన్నవాళ్ళు దానివల్ల ఇబ్బంది పడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేమైనా ఉన్నాం, ఇప్పుడు అవతలోడు తగ్గించి ఇచ్చేస్తారంటే మనం ఇవ్వకపోతే బాగోట్లేదు, మాకు వర్కౌట్ అవ్వట్లేదు. అవతలోడు ఏం చేస్తున్నాడు, కొత్తగా యూనిట్ పెడుతున్నాడు, గిట్టుబాటు కాకుండా అసలు ఇచ్చేసి ముందు అలవాటు చేసేద్దామని ఇచ్చేసి పోతున్నారు. కానీ తర్వాత ఆడు ఎక్కువ అమ్మలేడు, మహా అయితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్తాడు, తర్వాత మూసేసిపోతారు. అలా చాలా యూనిట్లు ఉన్నాయి. అలా ఎన్ని అనుకున్నప్పుడు మన గాజువాక ప్రాంతంలోనే 5 యూనిట్లు పెట్టారు, ఇప్పుడు ఒకటి లేదు. మనం 11 సంవత్సరాలు పెట్టున్న మన యూనిటే ఉంది. అది ఓపిక సహనం అనేది ఉండాలి. ఆడేదో ఇచ్చేయమన్నాడు కదా అని మనం ఇచ్చేసాం అనుకోండి, ఆడు ఇచ్చేస్తున్నారు కదా అని అవ్వకూడదు. నచ్చితే వెళ్తుంది, ఇప్పుడు కాకపోతే రేపు 3 సంవత్సరాలు ఇది ఇచ్చేయండి. ఏ వ్యాపారం చేసినా సరే ఓపిక సహనం అనేది ఉండాలి. ఒక మినిమం ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే నీకు అందులో ఉన్న అవగాహన తెలుస్తుంది. అంతేగాని పెట్టిన సంవత్సరానికే వచ్చేయాలంటే మాత్రం ఏ బిజినెస్ రాదు. అది నేను చెప్పేది అయితే. కానీ మీకు చెప్పవలసింది ఏంటంటే మిషన్లు కొన్ని మాత్రం మోసపోవద్దు. అది ఇప్పుడు ఎలా ఒక మిషన్ కొనాలంటే మనం ఏవో చూసుకోవాలి. మాన్యువల్ మిషన్ తీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేసి ముందు మాన్యువల్ చేతి మిషన్ అనమాట. దీని మీద మీకు రోజుకి ఈ పక్క 20 కట్టలు 2000, అది 2000, 4000 ప్రొడక్షన్ దిగుతుంది. 4000 దిగినప్పుడు మనం ఎంతగా కట్ట దగ్గర 20 రూపాయలు వేసుకోవాలి. అది వ్యాపారం. ఆ తర్వాత ఏమవుతుందంటే కవర్ కౌంటింగ్ షాప్ వాళ్ళకి ఎలా ఉంటాయంటే 9 కవరు, 8 కవరు, 10 కవరు, 14 కవర్ అని అడుగుతాడు, లేదా 19 కవర్ అని అడుగుతాడు. కొంతమంది లూజ్ అని అడుగుతారు. అది మీరు ట్రాలీ వేసుకొని 5 పైసలు వేసుకోవాలా 10 పైసలు వేసుకోవాలా అని చూసుకోవాలి. కానీ ఈ వ్యాపారంలో దిగి ముందు మాత్రం లక్షల్లో వచ్చేయాలంటే వచ్చేది ఏదైనా సరే పైసల మీదే. 5 పైసలు అంతే మినిమం, 5 పైసలు అంతే. 5 పైసలు 10 పైసలు 20 పైసలు మాత్రమే మిగులుతుంది. మనకు రూపాయికి రూపాయి వచ్చేది రాదు. కానీ దీనికి వాల్యూ ఉండదు అనమాట. తినేసి పారేస్తాం కాబట్టి దీనికి వాల్యూ అనేది లేదు మార్కెట్ లో. అది కానీ రొటేషన్ బాగుంటది. నీకు మినిమం ఒక హోల్సేల్ షాప్ దొరికాడు అనుకోండి, ఆడి మ్యాక్సిమం ఎలా రోజుకు ఒక 50 కట్టలన్నా అమ్మేస్తాడు. నువ్వే అందించలేవు చిన్న మిషన్ మీద. అందుకే నేను మిమ్మల్ని ఏంటనుకున్నా ఇబ్బంది పడకుండా సింపుల్ గా ఉండాలన్నప్పుడు స్టార్టింగ్ చిన్న మిషన్ తీసుకోండి. అవును, మన దగ్గర తెలిసిన మటుకు మాత్రం మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ 93,000కి ఇస్తున్నాం అమ్మా. 1 year వారంటీ మాన్యువల్ గా. మోటార్ 1 year వారంటీ. మోటార్ వచ్చేసి మోటార్ వరకే వారంటీ. నీకు ఇందులో ఇది సిఎన్సి బిట్ ఉంటది. ఈ డై ఉందా, ఇది ఈ కింద స్క్వేర్ అనేది సిఎన్సి బిట్ అనమాట. సిఎన్సి బిట్ వస్తుంది. అది మాన్యువల్ రౌండ్ ఉంటది. ఒక స్క్వేర్ ఒక డైకి మనం ఇచ్చేది స్క్వేర్ డై 12 inches ఒకటి, రౌండ్ వచ్చి 12 ఒకటి ఇస్తున్నాం. కానీ అదొకటి డైల్ అనేది సపరేట్ కాదు. ఫస్ట్ మన డైల్తో ఇచ్చేది స్క్వేర్ 12, స్క్వేర్ రౌండ్ ఇస్తాం అనమాట. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే 16 inch కంచాలది ఉంటది గోల్డ్. ఇది మీకు అది కూడా చూపిస్తాను నేను. పలస్ గా ఉంటది. ఇది పేపర్ ప్లేట్. భోజనాల్లో మనం తింటాం కదా, కింద పార్సల్ ఇస్తారు. ఇది ఇలా మడత పెట్టేసి ఇస్తారు. ఇది ఒక డై ఉంటది. ఇది సపరేట్ గా తీసుకోవాలి. దానికే సెట్ అవుతాయి. ఏంటంటే దానికి ఇప్పుడు ప్రెసెంట్ స్క్వేర్ ఆర్డర్ ఉన్నప్పుడు స్క్వేర్ పెట్టుకోవాలి, రౌండ్ ఉన్నప్పుడు రౌండ్ పెట్టుకోవాలి. దేని బట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మీరు బాగా పర్లేదు బాగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకో మిషన్ కి వెళ్ళి తీసుకొని అప్పుడు దానికి ఈ స్క్వేర్ డై ఒకటి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమో స్క్వేర్ డై ఒకటి 2 రౌండ్లు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు 14 inches ఉంటది. ఇప్పుడు మీకు ఇది చూపించానా, ఇది 14 inches ప్లేట్. ఇది ఒక డై.
మొత్తం ఇందులో మన ఇది ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఎక్కువ ఐటమ్స్ అయినప్పుడు కొంచెం రిచ్ గా ఉన్నప్పుడు సైజెస్ ఉంటాయి. సైజెస్ ఉంటాయి ఇందులో. ఇది 12 ఇంచెస్, ఇది 14 ఇంచెస్. దీనికంటే పెద్దది ఉంటుంది 16 సైజ్ ఉంటుంది. 16 సైజ్ ఉంటుంది. అంత ప్లేట్ అయితే ఇంకా నిలబడదు. స్ట్రెంత్ ఉంటది కానీ అంత తీసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు. మాక్సిమం ఎక్కువ వ్యాపారంలో వెళ్ళేది 12, 14 అంతే. కామన్ కంచాల ఇది. దీంట్లో మాత్రం మీరు వ్యాపారం చేసుకుంటే మాత్రం ఇందులో ప్రాపర్టీ మిగులుతుంది. ఒకే టైము నువ్వు 5 కొట్టొచ్చు. ఈ మనం ఏం చేస్తాం, ఒక్కొక్కటే కొడతాం. ఈ అలా కాదు, పలసగా ఉంటాయి కాబట్టి 5 అవుతాయి. 5 అయినప్పుడు 5 పైసలు 10 పైసలు లెక్కండి. అప్పుడు ఎంత అవుతుంది? 50 పైసలు అవుతుంది కదా. ఇది కొడితే ఎంత అవుతుంది? 5 పైసలు. అప్పుడు ట్రాల్ వేసుకుని ఇందులో ఎక్కువ ప్రాపర్టీ మిగులుతుంది. ఇది కూడా సేల్ ఉంటుంది, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు ఇప్పుడు ఇది ఉంది, బండలు ఉంది. బండలు ఇది 9 కవర్. ఇలాగా ఎలా వచ్చినప్పుడు 9 కవర్ అనేది 20 ఉంటాయి. 20 బండలు ఉంటాయి. ఇలాగా అంటే షాప్ కూడా 10 అడగొచ్చు, ఒకడు 7 అమ్మొచ్చు, 8 అమ్మొచ్చు. కానీ రెగ్యులర్ గా వెళ్ళేది 9 కవర్ వెళ్తుంది. ఒక్కొక్క ఏరియా పెట్టి ఒక్కొక్కటి ఉంటది అనమాట. ఇవి వచ్చేసి ఉన్నదా 20 ప్యాకెట్లు ఉంటాయి. షాపులు ఎలాగంటే మన షాప్ దగ్గర ఆర్డర్ తీసుకొని ఆడికి ఎలా కావాలనేది మనం అడగాలి. సార్ మీకు 8 ప్లేట్లు కావాలా, 9 ప్లేట్లు కావాలా? మనకి కవర్ ఉంది. చాలా మంది కవర్ లేకుండా కవరే కదా వేసేసి ఇచ్చేద్దాం లే అనుకుంటారు. మనం కవర్ కూడా కేజీ పెట్టుకుంటాం కదా. కేజీ కవర్ 160 రూపాయలు కదా. ఆ 160 రూపాయలు అంటే ఈ కట్టలో వచ్చేవి కదా. మనకి 20 కవర్లు అవుతాయి కదా. మనకి ఎలా అమ్మాలంటే 9 కవర్ ప్లస్ కవర్. కవర్ కూడా ప్లేట్ రేటే పడుతుంది. మనం అమ్మాలి కదా, మనకి అది డబ్బులు ఎట్టే కదా కొంటున్నాం, కాస్ట్ లోనే పడుతుంది. అది కూడా ప్లేట్ కింద లెక్కేసి అమ్మేయడం అనమాట. మన వాళ్ళు తెలియక కవరే కదా అని వదిలేస్తారు, అందులో లాస్ అయిపోతున్నారు అందరూ. అది కవర్ అనేది ఉండాలి నీట్ గా. కవర్ కి మాత్రం మనీ కంపల్సరీగా. కవర్ కి మనీ ఇవ్వకపోతే మాత్రం మనకు ప్రాపర్టీ ఏం మిగలదు, అస్సలు మిగలదు. మనకు వచ్చే ఆ 40 రూపాయలు ఈ కవర్ లోనే పోతుంది కదా. మనకి ఇందులో ఒక కట్టకు వచ్చేసి మనకి 200 ఉంటాయమ్మా. ఇది 200 ఉన్నాయి. ఇది 200 ఉంటాయి. ఈ 200 సీట్లు 200 సీట్లు అయినప్పుడు మనం అందులో 180 ఉంటాయి. మిగతా 20 ఉంటాయి. 20 మిగులుతాయి కదా. 20 రూపాయలు మిగులుతుంది కదా. 20 అంటే రూపాయి 27.5 అంటే సపోజ్ వచ్చేసి 20 ప్లేట్లు మిగులుతున్నాయి కదా. 20 ప్లేట్ల బదులు కవర్ వెళ్తున్నది కదా. ఆ కవర్ లో ఇది ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ మిగులుతుంది కవర్ వేసుకుంటే. అలా ఉంటది. అని ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలి, నేను సరే ఎవరైనా సరే కొత్తగా మొదలు పెట్టాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? స్టార్టింగ్ లోనే పెద్ద మిషనరీ తేకుండా ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, మన మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి? స్టార్టింగ్ మీరు మార్కెట్ చేసుకోండి. ఎలా ఉంటే 1,10,000 పట్టుకోండి. 1,10,000 పెట్టుకోండి. ఒక మిషన్ కొనుక్కోండి. ఆ మిషన్ వచ్చేసి మాన్యువల్ మిషన్ తీసుకోండి సరిపోతుంది. మాన్యువల్ మిషన్ తీసుకొని ఇంట్లో పెద్ద రెంట్ ఏదో తక్కువ రెంట్ తీసుకోండి. మరి 5,000 10,000 రెంట్ కాకుండా ఓ 2,000 3,000 తీసుకున్న షాప్ తీసుకొని అందులో పెట్టుకొని స్టోరేజ్ పెట్టుకొని లేడీస్ని మాత్రం పెట్టండి. బాయ్స్ని పెడితే మాత్రం వాళ్ళకి మన జీతాలు ఇచ్చేసి ఈ వ్యాపారంలో వచ్చేయాలంటే మనకు రాదు. అది నేను అనేది అయితే లేడీస్ని పెట్టుకుని వాళ్ళకి రోజుకి 260 300 మాత్రం ఇవ్వండి. 300 ఇచ్చేసి మెల్లిగా నేర్పండి. మెల్లిగా నేర్పి ఒక మనిషి ఒక రోజుకి 19 కట్టలు కొడితే సరిపోతుంది. 20 కట్టలు పోనీ 19 మినిమం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు 19 కట్టలు బీట్ చేయొచ్చు ఈజీగా. అప్పుడు దానివల్ల మనకు ప్రాపర్టీ రెండింటి మీద 2 2 19. అప్పుడు ఎంత అవుతుంది? 2 2 19. దాదాపు ఎంత? ఒక 3,600 సీట్ ఎంత వచ్చేస్తుంది. 3,600 వచ్చినప్పుడు అందులో ఒక కట్ట దగ్గర మనకి 20 రూపాయలు ఉంటుంది. అలా ట్రాలీ వేసి పెట్టి ఉంటుంది అనమాట. తీసుకొని చిన్న ప్లేస్ లో సింపుల్ గా స్టార్ట్ చేయండి. 1,10,000 ఫస్ట్ ఎక్కువ పెట్టేసి ఇబ్బంది పడిపోయి అమ్మ రావట్లేదు, లాభం ఏమి ఉండట్లేదు అని టెన్షన్ పడిపోకండి. సింపుల్ గా తీసి 1,00,000 రూపాయలనే ఒక వేట్ చేయండి. మార్కెట్ లో తిరగండి. ఏదో ఒక 2 షాపులు తిరిగాయి అనుకో, పెద్ద హోల్సేల్ షాపులు. నమ్మకం వాళ్ళకి మీకు నమ్మకం ఉండాలి. కానీ అదొకటి ముఖ్యంగా చెప్తున్నాను, అరువులు మాత్రం అసలు అవ్వకండి. నువ్వు ఈ రోజు అరువు ఇచ్చావా, తర్వాత డబ్బులు ఇవ్వవు. దాదాపు మా డబ్బులు దాదాపు 8 లక్షల రూపాయలు రోడ్ షాపుల మీద వదిలేసాం. మేము 8 లక్షలు వదిలేసాం తిరగలేక, ఇవ్వలేక. 5 10 లక్ష 30,000 40,000 అడగలేక వదిలేసాం. అది మేము ఇప్పుడు వరకు లెక్కేసుకుంటే 8 లక్షల రూపాయలు అవే. మీకు కావాలంటే బిల్తో సహా చూపించగలను. రెస్పాండ్ అవరు. మనం ఏం చేస్తాం, మన బిజీ మీద ఉంటాం, వెళ్తాం, రేపిస్తాం వెళ్ళిస్తాం. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు కూడా వ్యాపారం ఎదుగుతున్నప్పుడు ఆ డబ్బుల కోసం పట్టుకొని ఉన్నాం. అలాగా ఇది ఆగిపోతుంది అనమాట. అందుకోసం అలా 10 5 10 10 5 వదిలేయడం వల్ల అన్ని ట్రాలీ చేసుకుంటే
అది ఇప్పటికి 8 లక్షలు 8 చూపిస్తుంది. లక్షలు 8 అంటే లక్షలు. మనం అక్కడ ఎలా జాగ్రత్త పడాలి మనం? జాగ్రత్త పడాలంటే అరువు అనేది ఇవ్వకండి. స్పాట్ అవసరం అయితే 2 పైసలు తగ్గించండి, క్యాష్ ఇచ్చేమనండి అంతే. ఎవ్వరికి అరువు ఇవ్వద్దు. అరువు ఇచ్చారా ఈ రోజు మంచిగా ఉంటుందో 2 రోజులు పట్టుకెళ్తారు, 3వ రోజు నాట్ వెళ్ళిన తర్వాత స్టాక్ తెచ్చేస్తా ఉంటారు. షాప్ వాళ్ళు అలా తయారయ్యారు. అది మనకి ప్రాపర్టీ ఏం రాదు, షాప్ వాడికి ఎక్కువ వస్తుంది. మన ఏంటంటే మనం ఇదేటన్నా మీరు ఎలాగేస్తున్నారో షాప్ వాడు ఎక్కువ అమ్ముతున్నాడు అంటే మన మ్యానుఫ్యాక్చర్ మాత్రం మనం తక్కువ ఇస్తాం అనమాట. షాప్ వాడు అలా కాదు, అదే కట్ట 20 రూపాయలు 30 రూపాయలకి అమ్ముకుంటారు. మనకు వచ్చేది 14 రూపాయలు, 9 ప్లేట్లు ఉండేది 14 రూపాయలు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. షాప్ వాడు ఎంతకన్నా అమ్ముకుంటారు, మనకు అనవసరం. కానీ మీరు షాప్ వాడి దగ్గర ఇబ్బంది పడకూడదంటే మాత్రం క్రెడిట్ అనేది ఇవ్వకండి అంతే. స్పాట్ క్యాష్ అంతే తీసుకుంటే స్పాట్ క్యాష్ ఇచ్చండి. ఎవరో జెన్యున్ గా ఉంటారు, అందరూ ఒకలా ఉంటారు అన్నారు. కానీ కాకపోతే ఇప్పుడున్న ఈ రోజులు పెట్టి మనస్తత్వం పెట్టి సార్ డబ్బులు ఉన్నంతే తీసుకోండి, నేను అలాగే ఇవ్వగలను అంతే, అలా చెప్పండి అంతే. అరివించుకొని ఇబ్బంది పడేసి మనం లాస్ పోవద్దు. ఇప్పుడు మన వాళ్ళంటే మనం ఈ వ్యాపారంలో పెట్టినప్పుడు మనం అంతో కొంత తెలుసుకున్నాం కాబట్టి ఫోన్లే ఏదో రూపాయలు వస్తుందిలే అని అనుకుంటాం. కానీ చిన్నగా పెట్టిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పెడతారు. ఒకేసారి 30,000 10,000 కూడా ఇవ్వడం మానేస్తారు షాప్ వాళ్ళు. నాకు ఎలా పోయింది, షాప్ పడితే మళ్ళీ ఎలా ఉంది అనుకున్నాను. మనం ఎంత మంచికి ఇచ్చినా సరే ప్లేట్ వంగిపోతుంది అంటాడు. నాకు తప్ప, నాకు ఎలాంటి ప్లేట్ ఇచ్చో నాకు అసలు మంచిది ఇవ్వలేదు, నేను ఇవ్వలేనంటే మనం ఏం చేస్తాం, ఫోన్లేండి సార్ ఎలా అయింది అలా అయిందని అనుకొని ఎంతో కొంత తగ్గించి ఇచ్చేయండి సార్ అంటాం. కానీ అలా వద్దు, షాక్ పట్టుకెళ్ళినప్పుడు చూసుకోండి, బాగుంటేనే ఉంచుకోండి, లేకపోతే లేదు. చెక్ చేసుకొని తీసుకోమనండి. తర్వాత వాళ్ళు అలాగని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్కి వస్తుంది. ఇప్పుడు షాప్ తగ్గిస్తాడు అనుకో, వాళ్ళకి తగ్గించేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చి సీట్ బాగోలేదు, ఇలా బాగోలేదు అని మాకు తగ్గిస్తారు. దానివల్ల మేము ముగ్గురు సఫర్ అవుతున్నాం. అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకొని మాత్రం ముందుకు వెళ్ళండి అంతే. కానీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోండి. ఎవడో ₹1,00,000 పెడేసి అమ్మో 50,000 వచ్చేస్తుంది, 40,000 వచ్చేస్తుంది నెలకి అనేది మాత్రం అదంతా అబద్ధం. మీరు కష్టపడకుండా తిరగకుండా ₹1 రాదు అంతే. యూట్యూబ్ లో చెప్పినట్టు ఇలాగా ఇంత డబ్బులు పెడితే వచ్చేస్తుంది, అదంతా ఫేక్. ఫేక్ ప్రమోషన్ చేస్తారు, అదంతా ఫేక్. వాటి గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఫ్రాడ్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్న? అదంటే ఒక మిషనరీ అమ్మునవాడు మాత్రము అలా చెప్తాడన్న. ఇప్పుడు నేను ఉన్నానన్న, నేను సీట్ తయారు చేస్తాను, నేను మిషన్ అమ్ముతాను. మిషన్ కూడా నేను నేర్చుకున్నాను. మిషన్ ఎలా తయారవుతుంది, మనం ఎలా చేసుకోవడం అనేది అవగాహనలో ఈ 11 సంవత్సరాల్లో నేర్చుకున్నాను నేను. వాళ్ళు ఎలా అనుకున్నా మిషన్ అమ్మాలి ఎలాగైనా సరే. ఇప్పుడు నేను మీకు ఎందుకు క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే, నేను పడే ఇబ్బందులు మీరు పడకూడదు, చేసుకుంటూ పడకూడదు. కొత్తగా వచ్చిన వాళ్ళు అనమాట, ఎలాగో మోసపోయారు. అవతలోడు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ నాకు డబ్బులే కావాలనుకున్నా, అన్న ఇంత మిగిలిపోద్దన్నా, ఒక కట్ట మీద ₹50 వస్తుందన్నా అని చెప్తాను. కానీ అది రాదు. ఎందుకంటే కట్ట మీద వచ్చేది ₹30, ₹25 మాత్రమే వస్తుంది, అంత మించి రాదు. వాళ్ళకి ఏం కావాలనుకున్నా మోసపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావడం వల్ల యువతలోడు ఏమవుతారు, ఎంత వచ్చేస్తుంది. కానీ ఈ ఆన్లైన్లో ఈ యూట్యూబ్లో చూసేసి వాళ్ళు ఫోన్ పే చేసేయడం, ఇబ్బంది పడడం చేస్తున్నారు. అలా ఎప్పుడు చూడకండి. మీరు డైరెక్టర్ గా మిషన్ తయారు చేసే దగ్గరికి వెళ్ళండి, చూడండి. ఇలాంటి యూనిట్లు ఉంటాయి, ఆడికి వెళ్ళి చూడండి. వాళ్ళు కూడా అలాగని యూనిట్ ఇప్పుడు నేను ఉన్నానా, నేను చెప్పినట్టు కూడా నమ్మకూడదు. మీరు ఏం చేయాలంటే నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఇంకొకరు కూడా అడగండి. ఒక 2-3 అడిగి డిసిషన్ తీసుకొని ఎలా బాగుంది, సర్వీసింగ్ ఎలా ఇస్తారు. ఇప్పుడు ఎక్కడో మీరు హైదరాబాద్ వెళ్ళుకుంటారు, మిషన్ రిపేర్ అవుతుంది. రిపేర్ అయినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నా తెలుసా, హైదరాబాద్ లో మీరు ఆర్డర్ ఇచ్చినా ఇక్కడే తయారు చేసి ఇచ్చేస్తారు. ఇక్కడే మన వాళ్ళే ఉన్నారు. అంతా డీలర్షిప్, మధ్యలో కమిషన్ దిబ్బేస్తారు మొత్తం అంతా. కానీ నేను అనేది ఏంటంటే, మీరు ఏది కొనుక్కున్నా సరే 4-3 తిక్కల రేట్లు కనుక్కోండి, తిరగండి, మంచిగా ఎలా ఉంది తీసుకొని మిషన్ తీసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని అమ్మో అక్కడ ఏది మిషన్ లో కూడా సోయింగ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఈ మిషన్లు ఉన్నాయా, నీకు డబ్బా రేకేసి ఇచ్చేసి పెద్ద అడవడిగా పెట్టేసి ఛానల్ హైట్ చేసేస్తారు. దానివల్ల మా మిషన్ ఎంత క్వాలిటీ ఉంటదండి, ఏది అవసరం లేదు. దానికి జాకీలు, దానికి మెయిన్ కావాల్సింది లివర్, మోటార్, జాకీలు అవి గట్టుకుంటూ చాలు. ఛానల్ 4mm ఛానల్ సరిపోతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే పెద్ద వేసేసి కస్టమర్ ని ఎలాగోలా డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు అలా తయారైపోయింది లోకం. ఆడ ఎలాగన్నా బతికేలా, అవతల ఎలా పోయినా పర్లేదు. కంపెనీలు అనేది ఏమి ఉండదమ్మా. కంపెనీలు అంటే కార్గిషన్ అనేది ఉంటది. అది నాకు కార్గిషన్ పడాలంటే అది లక్షలతో కోట్లతో కూడుకున్న పని. ఫస్ట్ నే టచ్ చేయాలంటే మన వల్ల కాదనమాట. ముందు ఏదైనా సరే ఇందులో దిగేసి అలా ముందుకు వెళ్తూ నేర్చుకుంటూ దిగాలి, పెద్దగా కాకుండా. ముందు ఫస్ట్ దీనికి కంపెనీ అనేది ఏమి ఉండదు. కంపెనీ అనేది ఏముందమ్మా, ఇప్పుడు నువ్వన్నా పెట్టుకోవచ్చు, నేనన్నా పెట్టుకోవచ్చు. కానీ అవతల వాళ్ళు మిషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళది యూనిట్ ఎక్కడ ఉంది, అది పర్ఫెక్ట్ గా మిషన్లు ఇస్తున్నారు లేదా, సర్వీసింగ్ బాగుందా లేదా, అది మాత్రమే చూసుకోండి. మీరు యూట్యూబ్ లో చూసుకొని మా మిషన్ ఇది, మా కంపెనీ ఇది అని అంటారు. మీరు వెళ్ళి చూసుకొని అలా డబ్బులు ఇచ్చుకొని మిషన్ వస్తేనే మాత్రమే డబ్బులు ఇవ్వండి. మీరు ముందు డబ్బులు ఇస్తారనుకో,
10 రోజుల్లో మిషన్ ఇచ్చేస్తాను అంటాడు, రాదు. అది మనకి ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతాం. అలాగంటే మేడం అలా కాకుండా మీరు ఆడి కంపెనీ చూసుకొని ఆడి అన్ని చూసుకుని అప్పుడు ఆడి దగ్గర చూసుకొని అన్ని డీటెయిల్స్ గా చూసుకొని మాత్రమే అడ్వాన్స్ ఇవ్వండి. అది మొత్తం పే చేయకండి. ఫస్ట్ ఒక 40,000 ఇవ్వండి, మిషన్ తెచ్చిన తర్వాత ఇస్తాను అన్న. టైంకి దాటిపోతే నాకు డబ్బులు నాకు ఇచ్చేయాలని కూడా ఒక క్యాల్కులేషన్ ఉండదు. వేస్ట్ చేయండి. ఒక 10 రోజులు 7 రోజులు ఒక మిషన్ తయారు చేయాలంటే ఒక 7 రోజులు పడుతుంది. అవునా, 7 రోజులు పడుతుంది. పోనీ 15 రోజులు అయినా సరే సార్ నాకు మంచిగా మిషన్ ఇవ్వండి అని అడగండి అంతే. కానీ మీరు ఇబ్బంది పడిపోయి ఢిల్లీలో మిషన్ కొనేసాను అక్కడ కొనేసాను అంటే మిషన్ వచ్చి ఫిక్స్ చేసినప్పుడు బాగానే ఉంటది, ఆడు వెళ్ళిపోతాడు. ఆడి మళ్ళీ మీరు అని పిలిపించారనుకో 5,000 ఖర్చు అవుతుంది. నీకు నెల అంతా కొడితే 5,000 ప్రాపర్టీ రాదు అవుతుంది. మరి ఆ ట్రైన్ ఛార్జ్ పెట్టుకోవాలి, ఆడ భోజనం పెట్టుకోవాలి. 1 year వారంటీ అనేది మోటార్ వారంటీ వస్తుందమ్మా. మోటార్ అనేది కంపెనీ చూసుకుంటది ఎలాగైనా సరే. ఈ డై అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కదా, మరి అవి ఆడే రావాలి కదా, ఇబ్బంది పడతాయి కదా. మన చుట్టుపక్కలే మిషన్లు సేల్కి ఉన్నాయి. ఈ మన వాళ్ళకి ఎవరో తెలియట్లేదు. ఆ ఢిల్లీ హైదరాబాద్ తిప్పలు పడుతున్నారు అంతా. వాళ్ళందరూ మోసం చేసేయడమే. కొన్ని అయితే ఫేక్. మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక కస్టమర్ వచ్చాడు, హైదరాబాద్ లో 15,000 20,000 కొట్టాడంట. ఇప్పుడు వచ్చి ఇంకా మిషన్ రాలేదు. ఫ్రాడ్ అంత అవుతుంది. అంత ఎందుకు ఈ గాజుబాగ్ చుట్టుపక్కలే మా యూనిట్ ఎక్కడ ఉందని తెలియదు కొంతమందికి. అయితే నిన్నే 2 కస్టమర్లు వచ్చారు, వాళ్ళు మీ యూనిట్ ఇక్కడ ఉందనే తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకంటే తిరగాలి, మనకు అవగాహన ఉండాలి. తిరిగితే అప్పుడు తెలుస్తుంటది. దానికోసం నా ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడికో పోయి పరిగెడేసి అక్కడ కొనేసుకొని ఇబ్బంది పడకండి. సర్వీసింగ్ మనకి ఎవరైతే ఫ్రీ బాగా ఇస్తున్నారో, మంచిగా ఉందో మిషన్, వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ మన సీట్ వస్తుందో లేదా అవన్నీ చెక్ చేసుకొని ముందుకెళ్ళండి అంతే.